కాపు ఉద్యమ నేత ముద్రగడ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భార్యతో కలిసి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ఆయన ప్రతిఘటించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. మనం విజువల్స్ లో చూస్తున్నా ముద్రగడ వైద్యానికి కూడా నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించినట్లుగా కనిపిస్తోంది. డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి? ఇంతవరకు ముద్రగడ ఆరోగ్యానికి సంబంధించి ఇవాళతో 3 రోజులు గడుస్తుంది. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇంతవరకు వైద్యులు కానీ అధికారులు కానీ లేదా ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆ విషయాన్ని కూడా స్పష్టం చేయడానికి ఇప్పటి వరకు ఎవరు ముందుకు రాలేదు. ఏ రకమైన సమాచారం అక్కడి నుంచి మీడియాకి రావడం లేదు. ప్రభుత్వం తరఫున కూడా అధికారులకు ఏ సమాచారం చెప్పడం లేదు. దాంతో ఆ ఆసుపత్రి వర్గాల్లో బయటకు వచ్చే సమాచారం మేర ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏ వైద్యానికి అయితే నిరాకరిస్తున్నారు, దీక్ష మాత్రం కొనసాగిస్తున్నారు. తన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే వరకు ఏదో రకంగా ఈ దీక్ష కొనసాగిస్తూనే ఉంటారని చెప్తున్నారు. ఆయన సతీమణి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ఇంకోవైపు అయితే కోనసీమలో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా ఈ కాపు సంఘాలన్నీ బంద్ తలపెట్టి బంద్ ప్రభావం కొంతమేర కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దుకాణాలు మూసివేసిన సరే స్వచ్ఛందంగా చాలా చోట్ల తెరిపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అటు రాజమండ్రి సమీపంలో సౌడేశ్వరం కానీ, కడియం కానీ, లేదా రావులపాలెం, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో కానీ షాపులు చాలా మూసారు. కాపు వర్గాలు, కాపు సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నాయి. అదేవిధంగా రాజోల పరిధిలో కూడా ఈ ర్యాలీలు కూడా నిర్వహించిన పోలీసులు అరెస్ట్ చేశారు కాపు నాయకులు. దాంతో రాజోల పోలీస్ స్టేషన్ చాలా కాపులు చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇవాళ ఈ ముద్రగడ చేసే దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి ఆయన కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎయిర్పోర్ట్ లోనే నిర్బంధించి బయటకు రానివ్వకుండా చేశారు. బయట వాళ్ళని కలవనివ్వకుండా పోలీసులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాంతో వాళ్ళ లోపలికి ఎవరిని రానివ్వకుండానే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. ఎక్కడ తీసుకెళ్లారనే విషయం గురించి తెలియలేదు. అన్ని ఏ రకంగా చూసినా పోలీసు ఆంక్షలు అయితే చాలా ఎక్కువైపోయాయని చెప్పొచ్చు. ఎటు చూసినా సరే అటు ఆసుపత్రి దగ్గర కానీ, ఇటు రోడ్లపై కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ఎక్కడున్న పోలీస్ ఆంక్షల మధ్యనే మొత్తం వ్యవస్థ అంతా కొనసాగుతుంది కదా. హరీష్, అంటే ఒకవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏమన్నా చర్చలు జరిపే అవకాశం ఉందంటారా? ముద్రగడ గతంలో ముందే చెప్పారు తనకు రాయబారాలు ఏమీ అవసరం లేదు. గతంలో వచ్చినట్టు ప్రభుత్వ రాయబారానికి ఎవరిని తన వద్దకు పంపుతున్న ముందే స్పష్టం చేయడం జరిగింది. తన డిమాండ్ నెరవేర్చారన్న విషయం తప్ప మరి ఏ ఇతర అంశాన్ని తన అంగీకరించే అవకాశం లేదని చెప్తున్నారు. అందుకే వైద్యానికి కూడా నిరాకరిస్తున్నారు. తన దీక్ష యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఏదైతే ఉందో ఆ కేసులు ఉపసంహరించుకోవడం ఉందో దాని గురించి చేస్తే తప్ప మరే ఇతర అంశాన్ని విధించలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నాలు చేయకపోవడంతో ముద్రగడ దీక్ష యథావిధిగా కొనసాగుతుంది. హరీష్, అంటే హాస్పిటల్లో కూడా ముద్రగడ దీక్షను కొనసాగిస్తున్నారు, వైద్యానికి నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కాపు సంఘం నేతలు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికే 3వ రోజు చేరుకుంది దీక్ష. ఆసుపత్రిలో ఏమీ తీసుకోకుండానే, కనీసం వైద్యం చేయించుకోకుండానే 3వ రోజు చేరుకుంది. ఆటోమేటిక్ ఆరోగ్య పరిస్థితి తెలిసారే ఉంటుందని కాపు సంఘాలు అంటున్నాయి. దాని పర్యవసానంగానే చాలా చోట్ల ఆందోళన చూస్తున్నారు. దిగిన వాళ్ళు దిగినట్టే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఏ రకమైన అలజడి లేకుండా సరే కనీసం ధర్నాలు కానీ ఏమి ఆందోళన కార్యక్రమాలు కానీ నిరాహార దీక్షలు చేయకుండా చేస్తున్నారు. చాలా మంది ముఖ్యంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 50-60 మంది. ఇవాళ కూడా రాజమండ్రి నగరంలో కాపు నేతలు ఎవరైతే ఉన్నారో జప్పకూరు రాజా కానీ, ఆకులు వీరరాజు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే బయటకు వచ్చి కనీసం పరామర్శించే పరిస్థితి కల్పించట్లేదు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడం ద్వారా ఈ ప్రభావాలు తగ్గించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హరీష్, అంటే ఇప్పటికే ముద్రగడ దీక్ష 3వ రోజుకు చేరుకుంది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్స్ ఏమంటున్నారు? అదే ముందు నుంచి కూడా చెప్పేది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాన్ని అధికారికంగా ఎవరు వెల్లడించడం లేదు. ఎటువంటి స్పష్టంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం లేదు. హెల్త్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆయన ఆరోగ్యం మీద ఏ రకమైన వివరాలు వెల్లడించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంటర్నల్ గా ఏం జరుగుతున్న విషయం కూడా బయటికి పొక్కకుండా ప్రవర్తిస్తున్నారు. దాంతో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అన్న విషయం మీద చాలా సందేహాలు కలుగుతున్నాయి. ఆయన వైద్యాన్ని నిరాకరించడం, దీక్ష కొనసాగించడం వరకు అయితే కొనసాగుతుంది. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే ప్రస్తుతం ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆయన పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయం స్పష్టంగా తెలియట్లేదు. అప్పటికే 3 రోజులు దీక్ష మొదలుపెట్టి 3 రోజులు అయింది. ఎటువంటి ఫ్లూయిడ్స్ కానీ ఏ రకమైన ఆహార పదార్థాలు కానీ కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. ఎంతో ఆరోగ్య పరిస్థితి దిగజారుతుందని చెప్పొచ్చు.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరీష్. కూర్చో